అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శంకు పుష్పాలతో చేసే టీ ఎలా చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ టీ మెమరీ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన బాడీలోని టాక్సిన్స్ను రిమూవ్ చేస్తుంది. యాంగ్జైటీని రెడ్యూస్ చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇన్సోమ్నియాను పోగొట్టి నిద్రను మెరుగుపరుస్తుంది. బ్రెయిన్ హెల్త్ను బూస్ట్ చేస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ టీ మంచి హెల్త్ టానిక్ లాగా పనిచేస్తుంది. రోజు ఎంటీ స్టమక్ మీద రాత్రి నిద్రకు 1 గంట ముందు తాగవచ్చు. ముందుగా నేను ఒక జగ్గును తీసుకొని 2 కప్పుల టీ కోసం 18 పూలు జగ్గులో వేసి అందులోకి బాగా కాగిన 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి స్పూన్తో కలిపితే పూలలోని ఎక్స్ట్రాక్ట్స్ నీళ్ళలో కలిసి నీళ్లు బ్లూ కలర్లోకి మారాయి. చూశారు కదండి. ఇప్పుడు ఒక కప్పులో 1 స్పూన్ తేనె వేసి ఈ టీని పోసి కొంచెం నిమ్మరసం పిండి కలుపుకుంటే ఈ టీ తాగడానికి రెడీ. ఈ టీ తాగి నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, ఈ టీ తాగిన తర్వాత స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్తో ఆకలి వేయదు. అందుకని డైట్ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ ఫ్రెష్గానే కాదండి, డ్రై అయిన తర్వాత కూడా వీటిని నీటిలో వేసి మరిగించితే ఈ విధంగానే ఉంటాయి. ఈ ప్లాంట్ని చిన్న పాట్లో కూడా పెట్టి బాల్కనీలో పెంచుకోవచ్చు. నేను అదే విధంగా పెంచుకుంటున్నాను. ఇది క్రీపర్ కనుక ఈజీగా పెరుగుతుంది. రోజు ఫ్లవర్స్ ఇస్తుంది. పువ్వులు కోయకపోతే కాయలు అవుతాయి. ఆ కాయల్లో ఒక్కొక్క కాయలో 5-6 గింజలు ఉంటాయి. ఎండిన తర్వాత ఒక్కొక్క గింజ నుంచి ఒక మొక్క వస్తుంది. అలా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.